హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 32కి రావడం జరిగిందండి. చూసుకోండి, మనం ఆల్రెడీ జీకే 500 బిట్స్, జోగ్రఫీ 750 బిట్స్ చూసాం. అలాగే హిస్టరీలో ఒక 300 బిట్స్ చూసాం. నెక్స్ట్ బిట్స్ మనం చూడడం జరుగుతుంది. ఆ తర్వాత పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయండి. క్లియర్గా చూసుకొని మనకి వీటి డెమో వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిందనమాట. రైట్, సో అవి చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు జాయిన్ అవ్వాలా వద్దా అనేది. ఓకే, సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 301 question, friends. Which among the following is the most famous bronze image of Chola period అంటున్నాడు. అంటే చోళుల కాలంలో బాగా ప్రఖ్యాతగాంచిన బ్రాంజ్తో తయారు చేయబడిన ఇమేజ్, విగ్రహం లేదా బొమ్మ ఏది అని అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి క్వశ్చన్ ముందు చూసాము. చోళుల కాలం నాటి ప్రఖ్యాతి బ్రాంజ్ నటరాజ ఇమేజ్ ఉంటుంది. అయితే నేను మీకు ముందు అప్పుడు క్వశ్చన్ ఏమని చెప్పాను అంటే ఆ సివిల్ సర్వీసెస్లో కూడా అడగడం జరిగింది. చోళుల కాలం నాటి బ్రాంజ్తో తయారు చేయబడిన నటరాజ ఇమేజ్లో ఎన్ని చేతులు ఉంటాయి శివుడికి అని అడగడం జరిగింది. 6 చేతులు ఉంటాయి అని మనం అప్పుడు అనుకున్నాం. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, చోళుల కాలం నాటి ప్రఖ్యాతిగాంచిన బ్రాంజ్ ఇమేజ్ ఎవరిది ఉంది అని అడుగుతున్నాడు. మురుగన్, నటరాజ అని, వెంకటేశ్వర, విష్ణు అని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి నటరాజ అని మనకు తెలుసు. 302nd question. Which among the following ancient authors has complained of the drain of gold to India due to trade hegemony of ancient India? ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏన్షియంట్ ఇండియా ఆ టైంలో ఇండియా చాలా సిరి సంపదలతో ఉండేదన్నమాట. మన దగ్గర మనకి కావాల్సింది ఉంది, దాంతోపాటు మనకి మిగులు కూడా ఉండేది, సర్ప్లస్. ఆ మిగులుని మనం ఏం చేసేవాళ్ళం అంటే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. దీనికి రిటర్న్గా వాళ్ళ దగ్గర ఉన్న బంగారు నాణ్యాలు, అప్పట్లో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ మనీ ఏమి ఉండేది కాదు కాబట్టి జనరల్గా వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు తిరిగి ఇచ్చేవారు. అయితే మన ఎక్స్పోర్ట్కి రిటర్న్కి వాళ్ళు వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, గోల్డ్ కాయిన్స్ అనేవి ఇచ్చారు. దాంతో యూరోప్ ఆ ప్రదేశంలో బంగారు కొరత వచ్చింది అని ప్లినీ అనే ఒక హిస్టోరియన్ తన బుక్లో రచించాడనమాట. ఎందుకు వచ్చింది బంగారు కొరత అంటే డ్యూ టు ట్రేడ్ హెగమోనీ అంటున్నాడు. అంటే ఎప్పుడన్నా వాణిజ్యం మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు ఎక్కువగా మన దగ్గరికి వస్తుంటే అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఉంటుంది. కానీ అప్పట్లో భారతదేశానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం పెద్దగా రాలేదన్నమాట. మనకి ఏమేమి అవసరం ఉన్నాయి అన్నీ మన దగ్గరే లభించేవి. వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ మోతాదులో తెచ్చుకోవాల్సిన అవసరం ఇక్కడ రాలేదు. అందుకనే మన దగ్గర నుంచే వస్తువులు ఎక్స్పోర్ట్ అయ్యేవి. అందుకు గాను వాళ్ళు తిరిగి బంగారు నాణ్యాలు, ఆ బంగారంతో వాళ్ళు తిరిగి ఇచ్చేవారు అనమాట చెల్లింపులు. దాంతో బంగారు కొరత వచ్చింది అని చెప్పి వాపోయాడు ప్లినీ అనే హిస్టోరియన్. ఆన్సర్ ప్లినీ, ఫ్రెండ్స్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్ ఈస్ నాట్ లొకేటెడ్ ఇన్ గుజరాత్? మనకి సింధు నాగరికతలో కొన్ని సైట్స్ ఉంటాయి, అవి కొన్ని పాకిస్తాన్లో ఉంటాయి, కొన్ని ఇండియాలో ఉంటాయి. ఇండియాలో గుజరాత్ రాష్ట్రంలో హరప్పన్ సైట్స్ కానిది ఏది కింద ఇచ్చిన వాటిలో అంటాడు. అంటే 4గిట్లో 3 హరప్పన్కి చెందినవి. సుర్కతోడ అనేది గుజరాత్లో ఉంటుంది ఫ్రెండ్స్. రంగాపూర్ కూడా మనకి గుజరాత్లో ఉంటుంది. దెసాల్పూర్ ఇది కచ్ రీజన్ గుజరాత్లో ఉంటుంది. సుక్తజెండోర్ మాత్రం ఇది ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉంటుంది కాబట్టి ఇది గుజరాత్లో ఉండదు. సుక్తజెండోర్ ఇస్ నాట్ ఇన్ గుజరాత్, వేరే సుర్కతోడా, రంగాపూర్ అండ్ దెసాల్పూర్ ఆర్ ఇన్ గుజరాత్. విచ్ ఆఫ్ ది హరప్పన్ సైట్స్ హ్యాస్ ది మోస్ట్ ఇంప్రెసివ్ డ్రైనేజ్ సిస్టమ్? అంటే కింద ఇచ్చిన 4 హరప్పన్ పట్టణాలలో అత్యాధునిక లేకపోతే అత్యుత్తమ డ్రైనేజ్ వ్యవస్థ ఏ నగరంలో ఉంది అని అడుగుతున్నాడు. మనకి హరప్ప నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ
చాలా చక్కగా నిర్మించుకోవడం అప్పటి రోజుల్లో వాళ్ళు హరప్ప నగరంలో ఉండేదన్నమాట. సో హరప్ప టౌన్ వాస్ ఫేమస్ ఫర్ ఇట్స్ డ్రైనేజ్ సిస్టమ్. సో అన్ని హరప్పన్ సైట్స్లో బాగా డ్రైనేజ్ వ్యవస్థ డెవలప్ అయినది ఏ నగరంలో అంటే హరప్పా నగరంలో. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ది కరెక్ట్ సెట్ ఆఫ్ ద ప్లేస్ రిటర్న్ బై హర్షవర్ధన ఇన్ సాంస్క్రిట్? మనకి పుష్యభూతి డైనాస్టీకి చెందిన రాజు హర్ష అనమాట. హర్షవర్ధనుడు అతని పూర్తి పేరు. అయితే ఇతను కొన్ని సంస్కృత నాటకాలు కొన్ని రచించాడు. అయితే అవి ఏంటో కింద చెప్పమంటున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే మాల్విక అగ్నిమిత్రం కానీ అభిజ్ఞాన శకుంతలం ఇవన్నీ కాళిదాసు రచించాడు. ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ చూడండి, నాగనంద హర్షవర్ధనుడు రాసిన సంస్కృత నాటకం ఇది. ప్రియదర్శిక హర్షవర్ధనుడు రాసిన సంస్కృత నాటకం ఇది. రత్నావళి హర్షవర్ధనుడు రాసిన సంస్కృత నాటకం ఇది. కాబట్టి మనకి 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. దీస్ 3 ఆర్ ది సాంస్క్రిట్ ప్లేస్ రిటర్న్ బై హర్షవర్ధన: నాగనంద, ప్రియదర్శిక అండ్ రత్నావళి. Which among the following places have given the earliest evidence of agriculture in Indian subcontinent? అంటే భారతదేశ భూభాగంలో మొదటిగా వ్యవసాయం చేసిన ఆనవాళ్ళు ఏ ప్రదేశంలో మనకి లభించాయి అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి మొట్టమొదటిగా భారతదేశంలోనే పత్తిని, కాటన్ని మెహర్గఢ్ అనే పట్టణంలో పండించినట్లు ఆనవాళ్ళు లభించాయి అన్నమాట. కాబట్టి మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయం మెహర్గఢ్లో చేసినట్టు మనకి ఆధారాలు లభించాయి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ డైనాసిటీ అండ్ రాయల్ ఇన్సిగ్నియా. రాయల్ ఇన్సిగ్నియా అంటే రాజచిహ్నం అని అర్థము. సో ఇక్కడ వంశము, వారి యొక్క రాజచిహ్నాలని జతపరచండి అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి సంగమ కాలం, సంగం ఏజ్ అనేది ఉంటుంది సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తమిళనాడులో. 300 BC టు 300 AD ఈ టైం మధ్యలో ఉండేదన్నమాట సౌత్ ఇండియాలో. మన సౌత్ ఇండియాలో ప్రెసెంట్ డే తమిళనాడు ఆ రాష్ట్రం చూసుకుంటే 3 రాజ్యాల వారు పరిపాలించారు: చోళ, చేర, పాండ్య. అప్పట్లో ఈ టైంలో ఆ కాలంనే మనము సంగమ కాలం అని పిలుస్తాము. అయితే ఆ కాలంలో ఒక్కొక్క రాజ్యం యొక్క రాజచిహ్నాన్ని మ్యాచ్ చేయమంటున్నాడు. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది చేరవంశం. చేరవంశంకి వచ్చేసరికి ఇక్కడ ఉంది కదండి, ఒక ధనస్సు, ఒక బాణం ఉంది కదా, ఇది చేరవంశం యొక్క రాజచిహ్నం. ఇంగ్లీష్లో బౌ అండ్ యారో. సో చేర వచ్చేసరికి బౌ అండి, A3. చోళ వంశానికి వచ్చేసరికి పులి అండి సింబల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చోళుల యొక్క రాజచిహ్నం. సో చోళ వచ్చేసరికి పులి అంటే టైగర్, B2 అన్నమాట. పాండ్యులు వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా చేప ఉంది, ఇది పాండ్యుల యొక్క రాజచిహ్నం అన్నమాట. సో పాండ్య ఈజ్ ఫిష్. 1 3 2 1 అనేది ఆన్సర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సంగమ కాలంలో 3 వంశాలు పరిపాలించారు వారు, చేర, చోళ, పాండ్య. వాళ్ళ యొక్క రాజచిహ్నాలు ఏంటి అంటే చేర వాళ్ళది బౌ అండ్ యారో, బౌ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. చోళ వాళ్ళది టైగర్ అని గుర్తుపెట్టుకోండి. పాండ్య వాళ్ళది ఫిష్ అని గుర్తుపెట్టుకోండి. చేర, చోళ, పాండ్య, బౌ, టైగర్, ఫిష్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సంగం రూలర్ స్టార్టెడ్ షుగర్ కేన్ కల్టివేషన్? సంగం కాలం మనం చూసాం కదా ఇందాకనే 3 రాజవంశాలు ఉండేవి, చోళ, చేర, పాండ్య అని. అయితే సంగమ కాలంలో మొట్టమొదటిసారిగా షుగర్ కేన్, చెరుకు పంటని ఏ సంగము రాజు ప్రారంభించాడు అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మనకి. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి సంగమ కాలంలో అదిగైమన్ అనే ఒక రాజు ఉండేవాడు. ఈ అదిగైమన్ అనే రాజు చెరుకు పంటను వ్యవసాయం పండించడం మొదలుపెట్టాడు. అదిగైమన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏన్షియంట్ తమిళ్ కింగ్డమ్స్ కేమ్ టు బి నోన్ ఫ్రమ్ సంగం లిటరేచర్? మనం ఇందాక అనుకున్నదే ఫ్రెండ్స్, మనకి సంగమ కాలంలో ఏ రాజవంశాలు ఉండేవి అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఏవేవి ఉండేవి? చోళ ఉండేది, చేర ఉండేది, పాండ్య ఉండేది.
వీళ్ళ యొక్క రాజచిహ్నాల్ని కూడా మనము ముందు ప్రశ్నలో చూడడం జరిగింది. కాబట్టి సంగమ కాలంలో ఉన్న రాజవంశాలు ఏవేవి అంటే అన్నీ అన్నమాట, ఆల్ ఆఫ్ ద అబౌవ్. హూ వాస్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ మణిమేకలై? మనకి ఈ సంగమ కాలంలో తమిళ భాషకు స్వర్ణయుగంగా పేర్కొంటాం. తమిళ్ లాంగ్వేజ్ చాలా డెవలప్ అయిందనమాట. తమిళ్ భాషలో చాలా గ్రంథాలు ఈ కాలంలో రచించబడ్డాయి. అందులో ముఖ్యంగా 3, శిలప్పాదిగారం, మణిమేకలై, శైవగ చింతామణి, ఈ 3 గ్రంథాలు చాలా ఫేమస్ అనమాట తమిళంకి సంబంధించి. సో ఇక్కడ మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడంటే మణిమేకలై అనే గ్రంథం యొక్క రచయిత ఎవరు అని అడుగుతున్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మణిమేకలై వాజ్ రిటన్ బై సత్తనార్, సీతలై సత్తనార్ అతని పూర్తి పేరు. మీరు సింపుల్గా సత్తనార్ అని అన్న గుర్తుపెట్టుకోండి. మణిమేకలై సత్తనార్. 311 క్వశ్చన్ ఫ్రెండ్స్. హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ శిలప్పాదికారం? మనకి లాస్ట్ క్లాస్లోని 310లో మనం ఏమని చదివాము? మణిమేకలై యొక్క ఆథర్ ఎవరు అని చదివాము. మణిమేకలై అనే గ్రంథం యొక్క రచయిత పేరు సత్తనార్ అని మనం అనుకున్నాము. మీకు ఆ ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే నేనేమని చెప్పాను? సంగమ కాలంలో తమిళంకి సంబంధించి స్వర్ణయుగంగా పేర్కొంటాము. ఆ కాలంలో తమిళ భాషలో చాలా గ్రంథాలు రచించబడ్డాయి. అందులో 3 గ్రంథాలు బాగా ప్రాముఖ్యమైనవి. అవి ఏమేమి అనగా 1 శిలప్పాదికారం, 2 మణిమేకలై, 3 శైవగ చింతామణి. అయితే మణిమేకలై ఎవరు రచించారు అనేది మనం ముందు క్వశ్చన్లో చూసాం, సత్తనార్ అని. ఈ ప్రశ్నలో శిలప్పాదికారంని ఎవరు రచించారు అని అడుగుతున్నాడు. శిలప్పాదికారం వాజ్ రిటన్ బై ఇలాంగో అడిగల్. ఇది గుర్తుపెట్టుకోండి. శిలప్పాదికారం వాజ్ రిటన్ బై ఇలాంగో అడిగల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ ఈస్ ద సీక్వెల్ ఆఫ్ ఎన్ ఎపిక్ శిలప్పాదికారం? అయితే మనకి శిలప్పాదికారం బుక్ యొక్క నెక్స్ట్ పార్ట్, సీక్వెల్ అంటే సీక్వెల్ నెక్స్ట్ పార్ట్ అని ఫ్రెండ్స్. పార్ట్ 1, పార్ట్ 2 అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 1, బాహుబలి 2. బాహుబలి 2ని బాహుబలి 1 యొక్క సీక్వెల్ అంటాము, అంటే నెక్స్ట్ పార్ట్ అని. అట్లాగే శిలప్పాదికారం అనే గ్రంథానికి నెక్స్ట్ పార్ట్ సీక్వెల్ ఏది అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సీక్వెల్ అంటే తరువాయి భాగం ఏది? సో శిలప్పాదికారం యొక్క తరువాయి భాగమే మణిమేకలై, అంటే కంటిన్యూషన్ ఫ్రెండ్స్. శిలప్పాదికారం కంటిన్యూషన్ మణిమేకలై అనమాట. నెక్స్ట్ గ్రంథం అది, నెక్స్ట్ పార్ట్ సీక్వెల్ మణిమేకలై. సో మణిమేకలై వాస్ ది సీక్వెల్ ఆఫ్ ఎన్ ఎపిక్ శిలప్పాదికారం. గుర్తుపెట్టుకోండి, శిలప్పాదికారం యొక్క తర్వాయి భాగము మణిమేకలై గ్రంథము, శిలప్పాదికారం యొక్క సీక్వెల్ మణిమేకలై. ఇన్ ద సంగం ఏజ్ ద బుక్ భరతం వాస్ రిటన్ బై అని అడుగుతున్నాడు. భరతం అనే బుక్ని ఎవరు రాశారు? సంగమ కాలంకి చెందిన గ్రంథము ఫ్రెండ్స్ ఇది. భరతం అనేది దీన్ని ఎవరు రచించారు అని అడుగుతున్నాడు. భరతం అనే బుక్ని పెరుదేవనార్ అనే రచయిత రచించాడనమాట. పెరుదేవనార్. మణిమేకలైన ఎవరు? సతనార్. మణిమేకలైన గ్రంథం ఇది, దీన్ని రచించింది సతనార్ అనమాట. శిలప్పాదికారం ఎవరు రచించారు? ఇలాంగో అడిగల్. అలాగే భారతంని ఎవరు రచించారు? పెరుదేవనార్. వేర్ వాజ్ ది ఫస్ట్ తమిళ్ సంఘం హెల్డ్? మనకి బౌద్ధం సంబంధించి 4 సమావేశాలు జరుగుతాయి, జైనుకి సంబంధించింది 2 సమావేశాలు జరుగుతాయి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు అక్కడ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. టేబుల్ ఇచ్చాము, అదేవిధంగా మనకి జైనుకి కూడా ఒక టేబుల్ ఇచ్చాము గుర్తుపెట్టుకోవడానికి. అయితే సంగమ కాలంకి వచ్చేసరికి 3 జరుగుతాయి అన్నమాట సమావేశాలు. ఇక్కడ ప్రశ్న మనకి ఏమడుగుతున్నాడంటే మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఇక్కడ నేను మీకు చెప్తాను, ఇక్కడే గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ది, సెకండ్, థర్డ్ది కూడా. ఫస్ట్ది మనకి మదురైలో జరుగుతుంది ఫ్రెండ్స్, తమిళ సంఘం సమావేశము. అంటే సంగమ కాలంలో ఈ కవులు, రచయితలు వీళ్ళందరూ వచ్చి ఒక అసెంబ్లీని ఏర్పరచుకునేవారు, ఒక మీటింగ్ లాంటిది అనమాట. దాన్నే మనం సంఘం అంటాం. ఒక ప్రశ్న కూడా ఉంటుంది మనకి, స్టాండర్డ్ క్వశ్చన్. సంగమ కాలంలో సంఘం అంటే ఏమిటి అని. సంఘం అనగా కవులు, రచయితల యొక్క మీటింగ్ అనమాట. ఆ మీటింగ్నే సంఘం అంటాం. అట్లాంటి మీటింగ్లు, సమావేశాలు 3 జరిగినాయి. కాబట్టి మనము 3 సంఘంలు జరిగినాయి అంటాము. మొదటి సంఘం ఎక్కడ జరిగింది అని ప్రశ్న అడుగుతున్నాడు. మొదటి సంఘం మదురైలో జరిగింది ఫ్రెండ్స్.
ఆఖరిది కూడా మదురైలో జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ సంఘము, మొదటి సంఘము మదురైలో జరుగుతుంది. మధ్యలోనిది కాపత్పురం అనే ప్రదేశంలో జరుగుతుంది. సో మదురై ఫస్ట్ సంఘం, కాపత్పురం సెకండ్ సంఘం, అగైన్ మదురై థర్డ్ సంఘం. ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి? ఫస్ట్ తమిళ సంఘం ఎక్కడ జరిగింది అంటే మదురైలో జరిగింది అనేది మనం ఆన్సర్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఒడిసెస్ ఆఫ్ తమిళ్ పోయట్రీ? మనకి ఒడిస్సీ అనే ఒక ప్రఖ్యాతమైన గ్రీక్ గ్రంథం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఫేమస్ అనమాట. గ్రీక్ భాషలో ఈ ఒడిస్సీ అనేది చాలా ఫేమస్. ఎప్పుడన్నా మనకి ఏదన్నా పాపులర్, ఏదన్నా ప్రముఖమైనది ఉంటే దాన్ని ఇంకొక ప్రముఖమైన దాంతో కంపేర్ చేస్తామన్నమాట. సో మన తమిళ్కి సంబంధించి దేనిని ఒడిసెస్ ఆఫ్ తమిళ్ పోయట్రీ అని అంటాము అని ఇక్కడ ప్రశ్న అడగడం జరుగుతుంది. సో మనం ఒడిసెస్ ఆఫ్ తమిళ్ పోయట్రీ అని దేన్ని అంటాము? మణిమేకలై అనే గ్రంథాన్ని మనము ఒడిసెస్ ఆఫ్ తమిళ్ పోయట్రీగా అభివర్ణిస్తామన్నమాట. మణిమేకలై రచించింది ఎవరు అనగా సతనార్. అయితే ఈ గ్రీక్ భాషలో ఒడిస్సీ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అనేది మీకు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా స్టాండర్డ్ జీకేలో ఉపయోగపడవచ్చు. దీన్ని హోమర్ అనే గ్రీక్ రచయిత ఒడిస్సీ అనే గ్రంథము రాస్తాడు. ఇది చాలా ఫేమస్. అయితే తమిళ భాషకి ఒడిస్సీగా మనము మణిమేకలైని చెప్పుకుంటాము. మణిమేకలైని రచించింది సత్యనార్. 316 క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ది క్యాపిటల్ ఆఫ్ చేరా కింగ్డమ్? మనము చదివాము 300 BC టు 300 AD ఆ కాలం మధ్యలో సౌత్ ఇండియాలో తమిళనాడులో 3 రాజవంశాలు పరిపాలించేవారు. ఆ కాలంని సంగమ ఏజ్ అంటాము, సంగమ కాలం అంటాము. ఆ 3 వంశాలు చోళ, చేర, పాండ్య. అయితే ఇక్కడ ప్రశ్నలో ఆ మూడిట్లో ఒకటైన చేర రాజ్యం యొక్క రాజధాని ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, వంజీ అనమాట. చేర రాజధాని యొక్క రాజధాని వంజీ. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్నీ కవర్ అయిపోతాయి. సంగమ కాలం నాటి క్యాపిటల్స్ వచ్చేసరికి చూడండి, సంగమ కాలంలో 3 వంశాలు ఉండేవి, చేర, చోళ, పాండ్య. చేర క్యాపిటల్ వచ్చేసరికి వంజీ. వంజీనే కరూర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. రేపు పొద్దున్న క్వశ్చన్లో వంజీ ఇవ్వకుండా కరూర్ ఇవ్వచ్చు ఆప్షన్లో. సో కరూర్ ఇస్తే కరూర్ అని పెట్టాలి. రెండు ఇవ్వడు, ఏదన్నా ఒకటే రెండింటి మీనింగ్. సో చేర యొక్క క్యాపిటల్ వచ్చేసరికి వంజీ ఆర్ కరూర్. చోళ యొక్క రాజధాని ఉరయూర్. చోళ యొక్క రాజధాని ఉరయూర్. పాండ్యుల యొక్క రాజధాని మదురై. రాజచిహ్నాలు మనం ఆల్రెడీ చూసాము. చేరాది వచ్చేసరికి బాణము, చోళ వచ్చేసరికి పులి, పాండ్య వచ్చేసరికి చేప. సో చోళుల కాలంలో, సంగమ కాలము నాటి చోళరాజ్య కాలంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏంటి అని అప్పుడప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దానికి ఆన్సర్ పూహార్ అనమాట. దీన్నే మనము పూంపుహార్ అని కూడా అంటాము. దిస్ ఈస్ నథింగ్ బట్ కావేరి పట్టణం. కావేరి పూం పట్టణం ఆర్ కావేరి పట్టణం. దీన్నే ప్రెసెంట్ డే దీన్ని కావేరి పట్టణం అంటున్నాము. దీన్ని ఒకప్పుడు పూహార్ లేకపోతే పూంపుహార్ అని పిలిచేవారు. ఇది సంగమ కాలంలో చోళ రాజవంశం యొక్క ముఖ్యమైన ఓడరేవు పట్టణం అన్నమాట. సో ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ ఏమవుతుంది? చేరా కింగ్డమ్ యొక్క క్యాపిటల్ అంటే వంజీ. ఉరయూర్ ఏ రాజధాని క్యాపిటల్ ఫ్రెండ్స్? చోళ. ఇందాక చూసాం కదా, చోళ. ఇదిగోండి చోళ క్యాపిటల్ ఉరయూర్. 317 క్వశ్చన్. ఇన్ ద సంగమ్ ఏజ్ కరాయ్ ద రెవెన్యూ టర్మ్ ఇస్ రిలేటెడ్ విత్? మనకి సంగమ కాలంలో అప్పుడు ఆ పదాలు ఏవైతే వాడేవారో కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక్కడ ప్రశ్న ఏమని అడిగాడు అంటే, సంగమ కాలంలో రెవెన్యూ విభాగానికి చెందిన ఒక పదము కరాయ్. కరాయ్ అనగా ఏమి అని అడిగాడు. మనకి సంగమ కాలంలో భూమి శిస్తుని, ల్యాండ్ ట్యాక్స్ని కరాయి అని పిలిచేవారు. సో కరాయి మీన్స్ ల్యాండ్ ట్యాక్స్. వరియార్ అనగా నేమి అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్నలో. అంటే సంగమ కాలంలో కరాయ్ అనగా భూమి శిస్తు అని మనం ముందు ప్రశ్నలో చూడడం జరిగింది. ఈ ప్రశ్నలో సంగమ కాలంలో రెవెన్యూ విభాగానికి చెంది వరియార్ అనే ఒక పదం ఉంది. వరియార్ అనగా నేమి అని ప్రశ్న అడిగాడు. ఎవరైతే శిస్తుని కలెక్ట్ చేస్తారో
అతన్ని ఆ కాలంలో వరియార్ అని పిలిచేవారు. సో వరియార్ అంటే ట్యాక్స్ కలెక్టర్ అని అర్థము. సంగమ కాలంలో ట్యాక్స్ కలెక్టర్ని, భూమి శిస్తుని కలెక్ట్ చేసే అతన్ని వరియార్ అని పిలిచేవారు. హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ తమిళ్ లిటరేచర్ అంటే తమిళ సాహిత్యానికి పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు అని ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, అగస్త్య మహాముని, సేజ్ అగస్త్య. అగస్త్యని మనము తమిళ సాహిత్యం యొక్క పితామహుడుగా, ఫాదర్ ఆఫ్ తమిళ్ లిటరేచర్గా పరిగణిస్తాము. The 3 సంగమ్స్ were organized under the chairmanship of which of the following? మనకి 3 సంగమ సమావేశాలు జరిగాయని మనం ముందు చూసాం కదండి. అయితే ఆ 3 సంఘంలో ఎవరు అధ్యక్షత వహించారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. 3 ఎవరెవరు అధ్యక్షత వహించారు అని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మొదటి సంఘానికి అగస్త్యుడు అధ్యక్షతను వహించారు. రెండవ సంఘానికి కూడా అగస్త్యుడే అధ్యక్షత వహించారు. అయితే 3వ సంఘానికి నకీరార్ అనే ఒక వ్యక్తి అధ్యక్షత వహించారు. సో ఫస్ట్ సంఘం, సెకండ్ సంఘం, థర్డ్ సంఘానికి ఎవరెవరు అధ్యక్షతలు అంటే అగస్త్య, సెకండ్ కూడా అగస్త్య అండ్ థర్డ్కి నకీరార్. 321 క్వశ్చన్ ఫ్రెండ్స్. ద వేంగి కింగ్ హూ వాజ్ డిఫీటెడ్ బై సముద్రగుప్త అని అడుగుతున్నాడు. ఇక్కడ మీకు వేంగి రాజ్యం అంటే ఏమిటో తెలియాలన్నమాట. మనకి ఇట్లా సౌత్ ఇండియా ఉన్నప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ ఏరియాని తూర్పు చాళుక్యులు, వీళ్ళనే మనం ఇంగ్లీష్లో ఈస్టర్న్ చాళుక్యాస్ అంటాము. ఆర్ వీళ్ళ యొక్క రాజధాని వేంగి నగరాన్ని చేసి పరిపాలించేవారు కాబట్టి వీళ్ళనే మనము వేంగి చాళుక్యాస్ అని కూడా అంటాము. అయితే వేంగి చాళుల్లో చాలామంది రాజులు ఉన్నారు. అందులో ఒక రాజు పేరు హస్తివర్మ. ఇతను సమకాలీకుడే ఉత్తర భారతదేశంలో గుప్తుల రాజు అయిన సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడికి మరియు హస్తివర్మకి యుద్ధం జరుగుతుంది. అందులో సముద్రగుప్తుడు హస్తివర్మపై విజయం సాధిస్తాడు. హస్తివర్మ సముద్రగుప్తుడి చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రశ్న ఏమని అడుగుతున్నాడు, సముద్రగుప్త చేతిలో ఏ వేంగిరాజు ఓడిపోవడం జరిగింది అంటే హస్తివర్మ. 322. ద గుప్తా కింగ్ హూ డెస్ట్రాయిడ్ సాకాస్. మనకి ఇట్లా ఉత్తర భారతంలో చూసుకుంటే సాకాస్ అనేవారు వెస్టర్న్ పార్ట్లో ఉండేవారు, సకులు అంటాము సాకాస్. గుప్తాస్ అనేవారు పెద్ద సామ్రాజ్యాన్ని కలిగి ఉండేవారు ఉత్తర భారతదేశంలో. అయితే సకాస్కి మరియు గుప్తుల క్రింద చంద్రగుప్త 2 ఉండేవాడు ఫ్రెండ్స్. చంద్రగుప్త 2 ఉన్నప్పుడు సాకులకి చంద్రగుప్త 2కి యుద్ధం జరుగుతుంది. అందులో సకులుని చంద్రగుప్తుడు 2 డిఫీట్ చేస్తాడు, ఓడిస్తాడనమాట. సకులు ఓడిపోతారు ఇతని చేతిలో. సో ఎవరి చేతిలో సకులు ఓడిపోయారో అని ప్రశ్న అడుగుతున్నాడు. ఆన్సర్ చంద్రగుప్త 2 ఫ్రెండ్స్. నెక్స్ట్, వాట్ వాస్ ద నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ డ్యూరింగ్ ద గుప్తాస్ పీరియడ్? చూడండి, మనకి ప్రశ్నలు మనము దాదాపుగా ప్రతి అడగగలిగే ప్రశ్నని మనం కవర్ చేస్తున్నాం ఎవ్రీ బిట్. సో మీరు డే 1 నుంచి ఎవ్రీ బిట్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్స్లో మనము డిస్కస్ చేసిన బిట్స్ వస్తాయి, అది గ్యారంటీ అనమాట. మీరు ప్రతి బిట్ని అటెంటివ్గా విని అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, డెఫినెట్గా ఇవి యూజ్ అవుతాయి. ఇక్కడ మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడు, గుప్తుల కాలంలో లోన్స్ ఇచ్చినప్పుడు ఆ లోన్స్ పైన వడ్డీ ఎంత శాతం ఉండేది అని అడుగుతున్నాడు. గుప్తుల కాలంలో అప్పులు ఇచ్చేవారు, అప్పుల పైన ఎంత శాతం వడ్డీ వేశారు అంటే గుర్తుపెట్టుకోండి 15% వడ్డీ ఉండేది గుప్తుల కాలంలో ఇచ్చిన అప్పులకు. వెన్ డిడ్ అలెగ్జాండర్ ఇన్వేడ్ ఇండియా? మనం అందరికీ తెలుసు అలెగ్జాండర్ చాలా గొప్ప రాజు, ప్రపంచాన్ని మొత్తమే జయించాలనుకున్నాడు. అందులో భాగంగానే భారతదేశం పైన కూడా దండయాత్ర చేశాడు. అయితే భారతదేశాన్ని ఎప్పుడు సందర్శించాడు అని అడుగుతున్నాడు ప్రశ్న. 326 BCలో భారతదేశానికి అలెగ్జాండర్ రావడం జరిగింది ఫ్రెండ్స్. 326 BC.
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పుష్యభూతిస్ రూలర్ ఎస్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ పారం భట్టారక అండ్ మహారాజాది రాజా అని ప్రశ్న ఇక్కడ మనకి అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏమని మనము చదువుకున్నాము, పుష్యభూతి వంశం ఉంటుంది నార్త్ ఇండియాలో అని చదువుకున్నాం కదా. దీన్నే మనము వర్ధన్ డైనాసిటీ అని కూడా అంటాం. వర్ధన వంశం ఆర్ పుష్యభూతి వంశం అన్నమాట. ఈ వంశంలో ఒక రాజు పేరు ప్రభాకర వర్ధన్. ఈ ప్రభాకర వర్ధన్ అనే రాజుకి 2 బిరుదులు ఉన్నాయి. ఒకటి మహారాజాది రాజా, రెండవది పరంభట్టారక. కాబట్టి పుష్యభూతి వంశానికి చెందిన ఏ రాజుకి పరంభట్టారక మరియు మహారాజాది రాజా బిరుదులు ఉన్నాయి అంటే ప్రభాకర వర్ధనకి ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద హూనాస్? హూనాస్ గురించి ఏది సరైనవి అని అడుగుతున్నాడు. హూనాస్ అంటే ఎవరు? మనం ఆల్రెడీ హూనాస్కి సంబంధించి ఒక క్వశ్చన్ ముందు చూసాము. సో హూనాస్ అంటే వీరు మధ్య ఆసియా, చైనా ఆ ప్రాంతంలో వీళ్ళు ఒక తెగకు చెందిన వాళ్ళు హూనాస్. వీళ్ళు సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియాకి చెందిన ఒక తెగ అనమాట. వీరు భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనే ఒక ఉద్దేశంతో భారతదేశం పైన దండయాత్ర చేశారు. సో ఫస్ట్ ఆన్సర్ అనేది రైటే. అయితే ఇతను హూనాస్ మన భారతదేశం పైన దండయాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడ పరిపాలిస్తున్న రాజు ఎవరు అంటే ఇది కూడా చాలా స్టాండర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. హూనాస్ అనే తెగవాళ్ళు భారతదేశం పైన దండయాత్ర చేసినప్పుడు గుప్తుల రాజు అయిన కుమారగుప్తుడు పరిపాలిస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో Hunas invaded India for the first time during the reign of Kumaragupta అనేది రైట్. సో A and B are correct, both A and B are correct అనేది రైట్ ఆన్సర్. Which of the following dynasty of post Gupta era was Iranian origin? ఇక్కడ ప్రశ్న ఏం అడుగుతున్నాడు అంటే గుప్తుల కాలం అంతరించిన తర్వాత భారతదేశంలో కొన్ని చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. అయితే అట్లా ఏర్పడిన రాజ్యాల్లో ఏది ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ రాజ్యం ఏర్పాటు చేశారు? ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. మీకు ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చూస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి గుప్తాస్ ఎండ్ అయిపోయాక, గుప్తాస్ అంతరించే టైంకి గుప్తుల యొక్క రాజ్యం చాలా చిన్నది అయిపోయిందనమాట. గుప్తుల క్రింద ఒకప్పుడు సామంతులుగా ఉన్న వారందరూ స్వాతంత్రం ప్రకటించుకున్నారు. గుప్తుల కాలం అంతరిస్తున్న సమయంలో చాలా రాజ్యాలు ఉత్తర భారతదేశంలో వచ్చేసినాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మౌఖరీస్ అనే వాళ్ళు వచ్చారు, ఇక్కడ వర్మన్స్ వచ్చారు, మనకి ఇక్కడ మైత్రకాస్, గుజరాత్ ప్రాంతం ఫ్రెండ్స్, ఇది గుజరాత్ ప్రాంతంలో మైత్రకాస్ వచ్చారు కదా. ఈ మైత్రకాస్ అనేవారు ఇరాన్ నుంచి వచ్చిన వారు అనమాట. సో వీరి యొక్క మూలం ఇరాన్ దేశస్తులు వీరు. సో ఇరానియన్ ఆరిజిన్ వాళ్ళు ఎవరు అంటే మైత్రకాస్ అనేది రైట్ ఆన్సర్. వీళ్ళు గుప్తులు అనంతరం భారతదేశంలో గుజరాత్ ప్రాంతంలో వీళ్ళు రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. వాళ్ళ రాజ్యాన్ని మైత్రకాస్ అని పిలుస్తాము. సో ఆన్సర్ మైత్రకాస్. During the reign of which Gupta ruler Ujjaini was made the second capital of Gupta dynasty? ఎవరు ఏ గుప్తరాజు పరిపాలనలో గుప్తుల యొక్క రాజధానిని రెండవ రాజధానిగా ఉజ్జయినిని ప్రకటించుకున్నారు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మనకి గుప్తుల యొక్క రాజధాని ఏది అంటే మనము పాటలిపుత్ర అని చెప్పాలి. అయితే గుప్తుకు చెందిన చంద్రగుప్త II ఉజ్జయినిని రెండవ రాజధానిగా ప్రకటించాడు. చంద్రగుప్త II యొక్క బిరుదు ఏంటి ఫ్రెండ్స్? విక్రమాదిత్య. సో చంద్రగుప్త II ఈజ్ ది రైట్ ఆన్సర్. 329 క్వశ్చన్. వాట్ ఆర్ ద 3 jewels ఆఫ్ బుద్ధిజం అంటే బౌద్ధ మతం యొక్క 3 రత్నాలు ఏమిటి అని అడుగుతున్నాడు. దీన్నే మనము త్రిరత్నాస్ అని కూడా అంటాము. త్రిరత్నాస్ ఆఫ్ బుద్ధిజం. బౌద్ధ మతం యొక్క 3 రత్నాలు ఏవి అని ప్రశ్న అడుగుతున్నాడు. బుద్ధం శరణం గచ్చామి అంటారు కదా, అట్లాగనమాట. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని వారు ఉచ్చరిస్తుంటారు బౌద్ధ సన్యాసులు. సో వాటిని మనము త్రిరత్నాస్ అంటాము ఆర్ 3 jewels అంటాము. ఏంటంటే బుద్ధ, ధర్మ, సంఘ. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ దీస్ 3 ఆర్ నోన్ యాజ్
త్రిరత్నాస్ ఆఫ్ బుద్ధిజం ఆర్ త్రీ జ్యువెల్స్ ఆఫ్ బుద్ధిజం. వర్ధమాన మహావీర వాస్ బోర్న్ ఇన్ ద క్లాన్ ఆర్ ట్రైబ్ ఆఫ్, అంటే వర్ధమాన మహావీరుడు ఏ తెగకు చెందినవాడు అని అక్కడ అడుగుతున్నాడు. వాళ్ళ వంశం ఏ వంశానికి చెందినవాడు. మనకి గౌతమ బుద్ధుడు గురించి మనం ఆల్రెడీ ముందు ఒక క్వశ్చన్ చూసాము. గౌతమ బుద్ధుడు ఏ వంశానికి చెందినవాడు అని ఏమని చెప్పాను మీకు అప్పుడు? శాక్య వంశానికి చెందినవాడు గౌతమ బుద్ధుడు అని చెప్పాను. శాక్య క్లాన్ అంటాం ఇంగ్లీష్లో. అదేవిధంగా వర్ధమాన మహావీరుడు యొక్క వంశం ఏది అనగా జ్ఞాత్రిక వంశము. సో జ్ఞాత్రిక వంశం వచ్చేసరికి వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు వచ్చేసరికి శాక్య వంశం. 331 క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇన్ విచ్ లాంగ్వేజ్ జైన్ లిటరేచర్స్ ఆర్ రిటెన్? జైన సాహిత్యము ఏ భాషలో రచించడం జరిగింది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జైన సాహిత్యం ప్రాకృత భాషలో రాయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద హోలీ బుక్స్ ఆఫ్ జైనిజం? జైన మతానికి సంబంధించి పవిత్రమైన గ్రంథాలు ఏవి అని అడుగుతున్నాడు. మనకి జైన మతానికి సంబంధించి కొన్ని పవిత్రమైన గ్రంథాలు ఉంటాయి ఫ్రెండ్స్. అందులో అంగాస్ ఒకటి, ఉపాంగాస్ ఒకటి, ప్రకిరణాలు అంటాం అనమాట. ప్రకిరణ ఒకటి, షడ్ సూత్రాస్ అంటాము, లేకపోతే దీన్ని చెడ్ సూత్రాస్ అంటాము. తర్వాత మూల సూత్రాస్ అంటాము. ఇవన్నీ జైన మతానికి సంబంధించిన ఎంతో పవిత్రమైన గ్రంథాలు అనమాట. అంగాలు, ఉపాంగాలు, ప్రకిరణాలు, చెడ్ సూత్రాలు, మూల సూత్రాలు ఇవన్నీ ప్రాకృత భాషలో రచించబడ్డాయి. ఇక్కడ మనకి ప్రశ్నలు ఏమడుగుతున్నాడు? కింద 10, 12, 14, 16 అంగాలను ఇచ్చాడు. ఇందులో ఏది జైనుల యొక్క పవిత్రమైన గ్రంథాలు అంటే మనకి ఇక్కడ ఏమని అనుకున్నాం ఫ్రెండ్స్? 12 అంగాస్ ఉంటాయి అన్నమాట. ప్లస్ 12 ఉపాంగాస్ ఉంటాయి, 10 ప్రకరణాలు ఉంటాయి, 6 షడ్ సూత్రాలు ఉంటాయి. షడ్ అంటే 6 కదా, 6 షడ్ సూత్రాలు ఉంటాయి, 4 మూల సూత్రాలు ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రశ్నలో ఏ విధంగా అడగచ్చు? ఉపాంగాలు అడగచ్చు, ప్రకరణాలు అడగచ్చు, షడ్ సూత్రాలు అడగచ్చు, మూల సూత్రాలు అడగచ్చు. ఇక్కడ అంగాస్ అని ఇచ్చాడు. అంగాస్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 12. సో 12 అంగాస్ ఈస్ ది రైట్ ఆన్సర్ అన్నమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ జీనా? మనకి జైన మతంలో తీర్థాంకరులు ఉంటారు, వాళ్ళు గురువులు అనమాట. అందులో 24వ తీర్థాంకరుడు పేరు వర్ధమాన మహావీరుడు. అయితే ఈ వర్ధమాన మహావీరుడినే జైన మతం స్థాపించాడు అన్నట్టు అట్లా అంటారు కదా. అసలు ఈ జినా అనే పదం యొక్క అర్థం ఏమిటి అని ఇక్కడ అడగడం జరుగుతుంది. జినా అంటే కాంకరర్ అని అర్థం అనమాట. అంటే జయించినవాడు అని. జయించినవాడు అంటే ఏం జయించినవాడు? రాజ్యాల్ని జయించినవాడా? ఏం జయించినవాడు మరి అంటే సెన్సెస్ని, అంటే ఇంద్రియాలని జయించిన వాడిని మనము జినుడు అంటాము లేదా జినా అంటాము. దాని నుంచి వచ్చిన వర్డే జైన్ అనమాట. జైన్ అనే పదము జినా అనే పదం నుంచి వచ్చింది. జినా అంటే జయించినవాడు. ఏమి జయించినవాడు? ఇంద్రియాలని జయించినవాడు, సెన్సెస్ని జయించినవాడు. అంటే తన యొక్క సెన్సెస్ని తను కంట్రోల్ చేసుకుంటూ వాటిపైన తను జయించిన వాడినే మనము జినుడు అంటాము. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ హర్యాన్క డైనాసిటీ? మనకి మగధ సామ్రాజ్యాన్ని 4 వంశాల వారు పరిపాలించారు. హర్యాన్క, శిశునాగ, నంద, మౌర్య. ఈ హర్యాన్క వంశం యొక్క స్థాపకుడు ఎవరు అని అడుగుతున్నాడు. మనకి మగధ సామ్రాజ్యం గురించి, మౌర్య గురించి చాలా ఎగ్జామినేషన్స్లో, ఎవ్రీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అందులో ఇవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూస్తుంది ఏమంటున్నాడు? హర్యాన్క వంశం ఉంది, అందులో మొదటి రాజు ఎవరు, ఆఖరి రాజు ఎవరు, ఇట్లాంటివన్నీ మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్ కింద వస్తే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ హర్యాన్క వంశం యొక్క స్థాపకుడు ఎవరు అని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, Bimbisara was the founder of the Haryanka dynasty. Next, హర్యాన్క వంశములో బింబిసారుడు పరిపాలిస్తున్నప్పుడు రాజధాని ఏది ఉండేది అని అక్కడ అడుగుతున్నాడు. మనకి హర్యాన్క వంశంలో రాజైన బింబిసారుడు పరిపాలిస్తున్నప్పుడు రాజధాని
రాజగృహ ఉండేది. సో క్యాపిటల్ ఆఫ్ హర్యాన్క డైనాసిటీ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ బింబిసారా వాస్ రాజగృహ. నెక్స్ట్ అయితే ఈ హర్యానా వంశానికి చెందిన రాజు రాజధానిని రాజగృహ నుంచి పాటలీపుత్రకి మారుస్తాడు. ఆ రాజు ఎవరు అని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆ రాజు ఉదయిన్ అన్నమాట. కాబట్టి మనం ఏం చదివాము? మగధాని పరిపాలించిన 4 వంశాల మొదటి వంశం హర్యాన్క వంశం. హర్యానా వంశం యొక్క మొదటి రాజు స్థాపకుడు బింబిసారుడు. బింబిసారుడు కాలంలో రాజధాని రాజగృహలో ఉండేది. బింబిసారుడు తర్వాత ఉదయిన్ అనే రాజు వస్తాడు. హర్యాన్క వంశానికి చెందిన ఉదయన్ అనే రాజు తన రాజ్యం యొక్క రాజధానిని రాజగృహ నుంచి పాటలీపుత్రకి మారుస్తాడు. హూ వాస్ ది ఫౌండర్ ఆఫ్ శిశునాగ డైనాసిటీ? హర్యాన్క తర్వాత డైనాసిటీ ఏంటి ఫ్రెండ్స్? మనకి మగధాస్లో శిశునాగ వంశం. దీని యొక్క స్థాపకుడు ఎవరు అని అడుగుతున్నాడు. మనం హర్యాన్క యొక్క స్థాపకుడు బింబిసారుడు అని చదివాం కదా, అదేవిధంగా శిశునాగ వంశం యొక్క స్థాపకుడు ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. అయితే ఇది ఈజీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవడానికి. శిశునాగ వంశం తన స్థాపకుడు పేరుతోనే వచ్చిందనమాట ఈ వంశం యొక్క పేరు. సో శిశునాగ వంశం యొక్క స్థాపకుడు శిశునాగ. హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ శిశునాగ డైనాసిటీ? మనకి శిశునాగ స్థాపకుడిని శిశునాగ వంశం యొక్క స్థాపకుడి పేరు శిశునాగ అని చదివాము. అయితే శిశునాగ వంశం యొక్క ఆఖరి రాజు పేరు ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నాడు. మనం ప్రతి వంశం యొక్క మొదటి రాజు ఆఖరి రాజు గుర్తుపెట్టుకుంటే బెటర్. ఎందుకంటే క్వశ్చన్స్ జనరల్గా ఆ వంశం యొక్క స్థాపకుడు ఎవరని అడగచ్చు, లేదా వంశం యొక్క చివరి రాజు ఎవరు అని అడుగుతున్నాడు. కాబట్టి శిశునాగ వంశం యొక్క చివరి రాజు పేరు ఏమిటి అని అడిగితే మీరు నాగదశక్ అని ఆన్సర్ చేయాలి. నాగదశక్ వాస్ ది లాస్ట్ రూలర్ ఆఫ్ ది శిశునాగ డైనాసిటీ. Who of the following ruler earned the title of ఏకరాత్? ఏకరాత్ అనే బిరుదుని పొందిన రాజు ఎవరు అని అడుగుతున్నాడు. ఏకరాత్ మనకి హర్యాన్క శిశునాగ తర్వాత వచ్చే వంశము నందవంశము. ఆ నందవంశం యొక్క స్థాపకుడు ఎవరు అంటే మహాపద్మనంద. ఈ మహాపద్మనంద అనే రాజుకే ఏకరాత్ అనే బిరుదు ఉండేది. అలెగ్జాండర్ వాస్ ద కింగ్ ఆఫ్? అలెగ్జాండర్ ఏ రాజ్యానికి రాజు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. అలెగ్జాండర్ మెసిడోనియా యొక్క రాజు అన్నమాట. గ్రీక్ ఆ ప్రాంతంలో ఉంటుంది మెసిడోనియా అనే ప్రాంతం. దాని యొక్క రాజు అలెగ్జాండర్ అన్నమాట. సో అలెగ్జాండర్ వాజ్ ద కింగ్ ఆఫ్ మెసిడోనియా. 341 క్వశ్చన్ ఫ్రెండ్స్. వాట్ వాస్ ది అంబిషన్ ఆఫ్ అలెగ్జాండర్? అంటే అలెగ్జాండర్ యొక్క ఆశయం, జీవిత ఆశయం ఏమిటి అని అడుగుతున్నాడు. మనందరికీ తెలుసు అలెగ్జాండర్ గొప్ప రాజు. అతను ప్రపంచాన్నే జయించాలి అనుకున్నాడు అని చెప్పి మనం చాలాసార్లు వింటుంటాం. సినిమాస్లో కానీ ఎక్కడైనా బయట మాట్లాడుకునేటప్పుడు కూడా ప్రపంచాన్నే జయించాలనుకున్న రాజు అలెగ్జాండర్ అని వింటుంటాం. కాబట్టి అలెగ్జాండర్ యొక్క ధ్యేయం, జీవిత ఆశయం ఏది అనగా మొత్తం ప్రపంచాన్ని కాంకర్ చేయడం, ప్రపంచాన్ని జయించడం. 342 క్వశ్చన్. అగ్నిమిత్ర వాస్ ద సన్ ఆఫ్ విచ్ శుంగ డైనాసిటీ రూలర్? మనకి మౌర్యుల కాలంలో ఆఖరి రాజు పేరు బృహద్రథ. ఆ బృహద్రథ అనే రాజుకి యొక్క సేనాని పేరు పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగ రాజు అయిన బృహద్రథను చంపి తను రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. తను సింహాసనంపైకి వస్తాడు. అక్కడితో మౌర్యవంశం అంతరించి శుంగవంశం వాళ్ళు పరిపాలించడం మొదలు పెడతారు. శుంగవంశం స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. పుష్యమిత్ర శుంగ యొక్క కొడుకు పేరు అగ్నిమిత్ర అన్నమాట. సో అగ్నిమిత్ర ఎవరి కొడుకు అని ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి పుష్యమిత్ర శుంగ అని మనం చెప్పాలి.
మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక క్వశ్చన్లో అగ్నిమిత్ర అనే వ్యక్తి కాళిదాస రచించిన ఏ నాటకం యొక్క హీరో అని ప్రశ్న మనం ఆల్రెడీ ముందు చూసాం. అందుకనే మీకు కంటిన్యూయేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. డే 1 ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఆర్డర్లో వస్తే గనక మనకి ఈజీలీగా రిలేట్ చేసుకోవచ్చు అనమాట ప్రతి క్వశ్చన్. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ ఎవ్రీ క్వశ్చన్, హిస్టరీలో ఉన్న ఎవ్రీ క్వశ్చన్ చదువుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ చదువుతున్న క్వశ్చన్ యొక్క రిలవెన్స్ సమ్వేర్ బిఫోర్ వస్తుంటుంది. సో ఫస్ట్ నుంచి మనకి వస్తుంటే ఒక కంటిన్యూటీ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ముందు ఒక ప్రశ్న చూసాం, ఏమని, కాళిదాసు మాల్వికాగ్నిమిత్రం అనే గ్రంథాన్ని రచిస్తాడు. ఆ మాల్వికాగ్నిమిత్రం అనే గ్రంథము సంస్కృత నాటకం యొక్క హీరో పేరు అగ్నిమిత్రం. ఆ మాల్వికాగ్నిమిత్రం అనేది మాల్విక మరియు అగ్నిమిత్ర యొక్క లవ్ స్టోరీ అని మనం అప్పుడు చూసాము. సో ఆ అగ్నిమిత్రనే ఈ అగ్నిమిత్ర అనమాట. ఇక్కడ మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడు, ఏ శృంగరాజు యొక్క కొడుకు ఈ అగ్నిమిత్రుడు అని ఇక్కడ అడుగుతున్నాడు. సో పుష్యమిత్ర శృంగ వంశం యొక్క స్థాపకుడైన పుష్యమిత్ర శృంగ యొక్క కొడుకే అగ్నిమిత్ర. హూ వాస్ ది ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఎంపైర్? శాతవాహన సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఆంధ్ర హిస్టరీకి సంబంధించి శాతవాహనస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాన్ని దాదాపుగా 400 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించిన రాజవంశం శాతవాహన వంశం. మన మొత్తం భారతదేశంలోనే ఇంత దీర్ఘంగా 400 సంవత్సరాలు ఎక్కడ గ్యాప్ లేకుండా పరిపాలించిన రాజవంశం ఇది రికార్డ్ అనమాట. 400 సంవత్సరాలు దాదాపుగా 200 సంవత్సరం క్రీస్తు పూర్వం నుంచి 200 క్రీస్తు శకం వరకు పరిపాలిస్తారు. సో అటువంటి గొప్ప శాతవాహన సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, సిముఖుడు అంటాము ఆర్ సిముఖ. కొన్ని బుక్ ఆప్షన్ శ్రీముఖ అని ఇచ్చిన రైటే అవుతుంది. సో శ్రీముఖ ఆర్ సిముఖ ఆర్ సిముఖుడు ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఎంపైర్. శాతవాహన స్థాపకుడు ఇతను అనమాట. 344 క్వశ్చన్ ఫ్రెండ్స్. Which of the following rulers of Satavahana Empire was mentioned in the Hathigupa inscription of Karavela? మనకి ప్రస్తుతం ఒరిస్సా ఉన్న ప్రాంతాన్ని అప్పుడు కళింగ రాజ్యం అని పిలిచేవారు. ఆ కళింగ రాజ్యాన్ని చేడి వంశం వారు పరిపాలించేవారు. చేడి వంశం యొక్క గొప్ప రాజు పేరు కారవేలుడు. శాతవాహనులు ఈ కారవేల చేడి వంశం రాజులు సమకాలికులు అనమాట. అంటే ఒకటే సమయంలో కాంటెంపరీస్, ఒకటే సమయంలో వీరిద్దరూ పరిపాలించుకునేవారు వారి వారి ప్రాంతాల్ని. అయితే కారవేలుడు, చేది వంశానికి చెందిన కారవేలుడికి మరియు శాతవాహన వంశానికి చెందిన శాతకర్ణి 1 అనే రాజుకి యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఆ యుద్ధం గురించి కారవేలుడు హాతీగుంప శాసనంలో పేర్కొంటాడు. కారవేలుడు ఆ యుద్ధం గురించి రాస్తాడనమాట. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, హాతీగుంప శాసనం, కారవేలుడు ఇచ్చిన హాతీగుంప శాసనంలో ఏ శాతవాహన రాజు గురించి ప్రస్తావన ఉంది అంటే ఇట్ ఈస్ శాతకర్ణి 1 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 345. Who mentioned in his book Indica that the Satavahanas possessed 1 lakh infantry, 1000 elephants and had more than 30 well-built fortified towns? ఈ ప్రశ్న మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే, ఒక రచయిత ఉన్నారు. ఆ రచయిత తన గ్రంథం ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. ఆ ఇండికా అనే గ్రంథంలో తను ఏమని చెప్పాడు అనగా, శాతవాహనులు అనే రాజవంశం వారి దగ్గర 1,00,000 మంది ఇన్ఫాంట్రీ ఉన్నారు అంటున్నాడు. ఇన్ఫాంట్రీ అంటే ఏంటి? కాల్బలం అన్నమాట. అంటే నడుచుకుంటూ వెళ్ళే సైన్యాన్ని ఇన్ఫాంట్రీ అంటాము. సో కాల్బలం 1,00,000 ఉండేది అని రాశాడు. గజాలు 1000 దాకా ఎలిఫెంట్స్ ఉండేవి, ఏనుగులు ఉండేవి, గజబలం ఉండేది అని చెప్పాడు. మరియు 30 కట్టుదిట్టమైన దుర్గంతో కూడిన పట్టణాలు ఉండేవి, కోటలు ఉన్న పట్టణాలు 30 దాకా ఉన్నాయి శాతవాహన రాజవంశం వారికి అని చెప్పాడు. అనగా ఆ రచయిత తను రాసిన గ్రంథం ఇండికాలో శాతవాహనులు ఒక గొప్ప రాజవంశంగా, ఒక బలమైన రాజవంశంగా చెప్పాడు.
ఆ రచయిత ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఇండికా బుక్ని ఎవరు రచించారు అంటే మనకు ఆబ్వియస్లీ తెలుసు, ఇది మెగస్థెనీస్ రచిస్తాడనమాట ఇండికా బుక్ని. ఈ మెగస్థెనీస్ అనే వ్యక్తి చంద్రగుప్త మౌర్య సమయంలో అతని ఆస్థానంలోకి ఇతను గ్రీక్ రాయబారిగా వెళ్తాడు చంద్రగుప్త మౌర్య యొక్క ఆస్థానంకి. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్ ఆఫ్ శాతవాహన ఎంపైర్ కాంపోజ్డ్ గాథా సప్తసతి? అంటే శాతవాహన రాజుల్లో ఏ రాజు గాథా సప్తసతి అనే ఒక గ్రంథాన్ని రచించాడు అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. శాతవాహనంలో 30 దాకా పాలకులు పరిపాలిస్తారు. అందులో 17వ రాజు పేరు 17th కింగ్, 17వ రాజు పేరు హాలా అనమాట. తెలుగులో హాలుడు అంటాము. ఈ హాలుడు 700 కథలు రచిస్తాడు. అంటే 700 కథలతో కూడిన ఒక గ్రంథాన్ని రచిస్తాడు. 700 కథలు. 7 అంటే సప్త, 100 అంటే శతం కదా, శతకం శతం, సో శతి. కథలు, గాథ అంటే కథలు అనమాట, గాథలు అంటే కథలు, సో గాథ అంటే దీని అర్థం ఏంటి? 700 స్టోరీస్, కథలు, స్టోరీస్ని కలిపి చిన్న 700 కథలు కలిపి ఒక గ్రంథంగా రాస్తాడు. ఆ గ్రంథం పేరు గాథా సప్తసతి. ఇది రాసింది ఎవరు అంటే హాలా. మనకి శాతవాహనుల రాజ్యంలోని విశేషాల గురించి, సమాజం గురించి కానీ, లేదా అప్పుడు యొక్క మత పరిస్థితులు కానీ, ఆర్థిక వ్యవస్థ గురించి కానీ ఈ హాలుడు రాసిన గాథా సప్తసతి అనే గ్రంథము చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందుకని చరిత్రపరంగా మనము ఇది ఎంతో ఇంపార్టెంట్ బుక్గా మనం పరిగణిస్తాం. విచ్ లాంగ్వేజ్ వాజ్ ఫాలోడ్ బై ద శాతవాహన రూలర్స్? మనకి హిస్టరీకి సంబంధించి ప్రతి రాజవంశానికి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా ఏ రాజ్యం గురించి చదివినా ఆ రాజ్యం యొక్క రాజభాష ఏమిటో మనము తెలుసుకోవాలి. మరియు ఆ రాజ్యం యొక్క చిహ్నం ఏదన్నా ఉంటే అది కూడా ఏమిటో తెలుసుకోవాలి. మనం ఆల్రెడీ సంగం వంశానికి చెందిన చోళ, చేర, పాండ్య, సంగమ కాలానికి చెందిన చోళ, చేర, పాండ్య అనే 3 రాజవంశాలు ఉండేవి. వారి యొక్క రాజచిహ్నాలు చూసుకున్నాం. మనం ఆల్రెడీ ముందే ఒక ప్రశ్నలో గుప్తుల యొక్క రాజచిహ్నం ఏది అంటే గరుడ అని తెలుసుకున్నాం. ఆ విధంగా మనము ప్రతి రాజవంశం యొక్క రాజభాష ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ వారికి ఏదైనా రాజచిహ్నం ఉంటే అది ఏంటో తెలుసుకోవాలి. ఆ రాజవంశం యొక్క స్థాపకుడు పేరు తెలుసుకోవాలి. ఆ రాజవంశం యొక్క చివరి రాజు పేరు కూడా మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఆ రాజ్యంలో ఇంకేదైనా ముఖ్యమైన అంశాలు ఉంటే అవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి స్టాండర్డ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట ప్రతి రాజవంశం గురించి. ఇక్కడ మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడు? శాతవాహన రాజుల యొక్క అధికార భాష ఏది అని అడుగుతున్నాడు. రాజభాష ఏది అని గుర్తుపెట్టుకోండి. శాతవాహనస్ యొక్క రాజభాష, అధికార భాష ప్రాకృత్. శాతవాహన ఎంపైర్ వాస్ డివైడెడ్ ఇంటూ, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ డైనాసిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యాస్, గుప్తాస్, శాతవాహనాస్ ఇట్లాంటి ఇంపార్టెంట్ మేజర్ పెద్ద డైనాసిటీస్, పెద్ద రాజవంశాల గురించి వారి యొక్క పరిపాలనా విభాగాలు ఏ విధంగా విడదీశారు అనేది మనం తెలుసుకోవాలి మరియు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రశ్నలు ఈ విధంగా అడుగుతున్నాడు. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? శాతవాహన రాజవంశంలో రాజ్యాన్ని ఏ విధంగా మనకి విడదీశారు అని ఇక్కడ అడుగుతున్నాడు. ఏ విధంగా వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం విడదీశారు అని అడుగుతున్నాడు. ప్రస్తుతం చూసుకుంటే మనకి మన దేశాన్ని ఏ విధంగా పరిపాలన సౌలభ్యం కోసం విడదీశారు? దేశంని రాష్ట్రాలుగా విడదీశారు. రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విడదీశారు. జిల్లాని కొన్ని మండలాలుగా, మరియు ప్రతి మండలంలో కొన్ని గ్రామాలు ఉంటాయి. అదేవిధంగా శాతవాహనుల కాలంలో శాతవాహన రాజ్యాన్ని అహారాలుగా విడదీశారు. అహారాస్. ఈ అహారాస్ కింద కొన్ని పట్టణాలు, టౌన్స్ ఉంటాయి. ఈ టౌన్స్ కింద కొన్ని విలేజెస్ ఉంటాయి. సో ఈ అహారాస్కి అమాత్యులు దీనికి హెడ్స్ అనమాట. అహారాలకి హెడ్గా అమాత్యులు ఉండేవారు. ఈ అమాత్యుల్ని రాజే నియమించేవాడు.
వీళ్ళకి బదిలీలు ట్రాన్స్ఫర్స్ కూడా ఉండేవి. సో రాజ్యంని ఎలా విడదీశారు అంటే అహారాస్గా విడదీశారు. అహారాస్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఎస్. సో శాతవాహన ఎంపైర్ని ఏ విధంగా విడదీశారు అంటే అహారాస్గా పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళు డివైడ్ చేశారు. 348th క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద వర్ధన డైనాసిటీ? నేను మీకు ఇందాక చెప్తున్నాను కదా, ప్రతి రాజ్యవంశం ఇంపార్టెంట్ రాజ్యవంశంలో కొన్ని ఫిక్స్డ్ గుర్తుపెట్టుకోవాలి ఫ్యాక్ట్స్. స్థాపకుడు, చివరి రాజు, అందులో గొప్ప రాజు గురించి ఉంటే ఏదన్నా అవి తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క రాజభాష, ఆ విధంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే స్టాండర్డ్గా జనరల్గా హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఇక్కడ మనకి వర్ధమాన వంశం యొక్క స్థాపకుడు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, వర్ధన వంశం, దీన్నే మనం ఇంకో పేరేమంటాం ఫ్రెండ్స్, ఇది మీరు చెప్పేసేయాలి ఈ పాటికి. వర్ధన వంశం యొక్క మరొక పేరు ఏమిటి అనగా పుష్యభూతి డైనాసిటీ. ఏదన్నా ఒకటే, పుష్యభూతి వంశం, పుష్యభూతి డైనాసిటీ ఆర్ వర్ధన డైనాసిటీ ఒకటే. అయితే ఈ పుష్యభూతి డైనాసిటీ యొక్క స్థాపకుడు ఫౌండర్ పేరు ఏంటి అంటే ప్రభాకర వర్ధన. ఈ ప్రభాకర వర్ధనకే మనకి బిరుదులు మహారాజాది రాజా అనే బిరుదు ఉంటుందని మనం చూసాం కదా ఫ్రెండ్స్. మహారాజాది రాజా అనే బిరుదు ఉంటుంది. సో హూ ఫౌండెడ్ ది వర్ధమాన డైనాసిటీ అంటే ప్రభాకర వర్ధన అని మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, హర్షవర్ధన ఎసెండెడ్ ద థ్రోన్ ఇన్. ఇటువంటివి డేట్స్ గుర్తుపెట్టుకోవాలా, డేట్స్ అడుగుతారా అని మీకు క్వశ్చన్ డౌట్ రావచ్చు. అయితే మనకి డేట్స్ జనరల్గా గుర్తుపెట్టుకోకర్లేదు, కానీ కొన్ని చాలా స్టాండర్డ్ డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ శకయుగం ఎప్పుడు నుంచి మొదలవుతుంది అంటే 78 AD, 78 క్రీస్తు శకం నుంచి శకయుగం మొదలవుతుంది. గుప్తుల యుగం, గుప్త ఎరా ఎప్పటి నుంచి మొదలవుతుంది 320 క్రీస్తు శకం, 320 AD నుంచి గుప్తుల శకం మొదలవుతుంది. ఇట్లాగా మనకి కొన్ని ఫిక్స్డ్ స్టాండర్డ్ డేట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే హర్షవర్ధనుడి యొక్క పరిపాలన. హర్షవర్ధన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టాండర్డ్ డేట్స్, గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్లో ఇది ఒక ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. నేను మీకు ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. 606 ADలో హర్షవర్ధనుడు సింహాసనాన్ని అధిగమిస్తాడు. 646 వరకు పరిపాలించడం జరుగుతుంది. సో ఎప్పుడు సింహాసనాన్ని అధిగమించాడు అని ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి మనకి 606 AD అవుతుంది హర్షవర్ధనుడు. సో ఇక్కడ మీకు నేను చెప్తున్నాను కదా, గుప్తా ఎరా ఎప్పుడు అంటే 320 AD, శకా ఎరా ఎప్పుడు అంటే 78 AD. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. గౌతమ బుద్ధుడు యొక్క డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. బుద్ధ యొక్క జననం ఎప్పుడు అంటే 563 BC. బుద్ధ యొక్క మరణం ఎప్పుడు అంటే 483 BC. అదేవిధంగా మనము బౌద్ధ సంఘాలు ఉంటాయి కదా, 1, 2, 3, 4 అవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరంలో అయినాయి. అట్లాగా మనం కొన్ని డేట్స్ ఫిక్స్డ్గా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటి హర్షవర్ధనుడి యొక్క రాజ్యానికి ఎప్పుడు అధిగమించాడు సింహాసనం అనేది 606 AD అనేది ఆన్సర్. హర్షవర్ధన వాస్ ఆల్సో నోన్ యాజ్, మనకి పుష్యభూతి వంశానికి చెందిన గొప్ప రాజైన హర్షవర్ధనుడిని శిలాదిత్య అని కూడా మనము పిలిచేవాళ్ళము. సో హర్షవర్ధన వాస్ ఆల్సో నోన్ యాజ్ శిలాదిత్య అనమాట. ఇది మనకి ఎప్పుడైనా ఇట్లా క్వశ్చన్ చూసినప్పుడు ఇక్కడ హర్షవర్ధన అనగానే మీరు ఒకసారి అనుకోండి, హర్షవర్ధనకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు ఆల్రెడీ చదివారా, లేకపోతే ఏదైనా గుర్తొస్తుందా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హర్షవర్ధన ఉంది, హర్షవర్ధన ఏ వంశానికి చెందినవాడు, పుష్యభూతి వంశానికి చెందినవాడు అని అనుకోండి. అట్లా అనుకోవడం వల్ల ఏమవుతుంటుందంటే మీకు అది గుర్తుండిపోతుంటుంది అనమాట ఆ ఫ్యాక్ట్ అనేది. సో ఇంకా మీరు ఏం చదివారు హర్షవర్ధనుడి గురించి? హర్షవర్ధనుడి యొక్క ఆస్థానంలో బాణ అనే కవి ఉండేవాడు. ఓకే, సెకండ్ పాయింట్. బాణ ఏం గ్రంథం రాశాడు? హర్షచరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు. అవునవును, హర్షచరిత్ర అనే గ్రంథాన్ని బాణుడు రాశాడు. థర్డ్ ఫ్యాక్ట్ వచ్చేసింది. బాణ ఇంకొక సంస్కృతంలో కూడా ఒక గ్రంథాన్ని రాశాడు,
దాని పేరు కదంబరి అని మనం చదివాము. సో 4వ ఫ్యాక్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఫ్యాక్ట్ చదివాము. ఏమిటి? హర్షవర్ధనుడికే శిలాదిత్య అని కూడా అంటారు. 5వ ఫ్యాక్ట్, మనం ఆల్రెడీ ఒక ప్రశ్నలో ఏమని చదివాము? పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశం పైన దండయాత్ర ప్రారంభించినప్పుడు చాళుక్య రాజైన పులకేశిన్ II అడ్డుకుంటాడు. అప్పుడు పులకేశిన్ IIకి మరియు హర్షవర్ధనుడికి నర్మదా నది తీరాన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పులకేశిన్ II విజయం సాధిస్తాడు, హర్షవర్ధనుడు ఓడిపోతాడు. వాళ్ళిద్దరూ సంధి చేసుకుంటారు. సంధి ప్రకారం నర్మదా నదిని వారి యొక్క సరిహద్దుగా నిర్ణయించుకుంటారు. సో మనకి దాని మీద కూడా 2-3 ప్రశ్నలు మనము రకరకాలుగా ఎట్లా విధంగా అడగచ్చు అనేది చూసాము ఆల్రెడీ ముందు మనం. కాబట్టి మీరు డే 1 ఫస్ట్ క్వశ్చన్ నుంచి రండి ఫ్రెండ్స్ ఆర్డర్లోకి. అందుకు మనకి కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చదువుతున్న ప్రతి బిట్ యొక్క రిలవెన్స్ సమ్వేర్ మనము కాన్సెప్ట్ డిస్కస్ చేస్తూ ఉంటాము. ఆర్డర్లో వస్తే ఏమవుద్దంటే ఈ క్వశ్చన్స్ మీకు ఈజీ అయిపోతుంటాయి తర్వాత. కాబట్టి మీరు ప్రతి ప్రశ్నని ఆ విధంగా దానికి రిలేట్ చేసుకుంటే ఒక ప్రశ్నలో మనం ఆ ఫ్యాక్ట్స్ అట్లా మనము స్మరించుకుంటుంటే అవి ఈజీగా గుర్తుండిపోతుంటాయి. సో హర్షవర్ధన్ వాస్ ఆల్సో నోన్ యాస్ అంటే శిలాదిత్య అని పెట్టాలి. దీంతో 350 క్వశ్చన్స్ అయినాయి ఫ్రెండ్స్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.